మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హాస్పిటల్లో ఆగస్ట్ 24 ఎర్లీ మార్నింగ్ సుమారు 3:15 నుంచి 3:30 AM మధ్య థర్డ్ ఫ్లోర్లో ఉన్న స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ NICUలో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం NICUలో ఒక వెంటిలేటర్లో స్పార్క్ స్టార్ట్ అవడంతో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో యూనిట్లో మొత్తం 39 మంది న్యూబార్న్ బేబీస్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 3 పసికందులు తీవ్రమైన బర్న్స్ మరియు స్మోక్ ఇన్హలేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్ డాక్టర్స్, నర్సెస్ మరియు స్టాఫ్ ఇమ్మీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మిగతా బేబీస్ ని బయటకు తీసుకొచ్చారు. 6 ఇన్ఫాంట్స్ ని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఈ దుర్ఘటనపై మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ హై లెవెల్ ఎంక్వైరీకి ఆదేశించారు. వెంటిలేటర్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కండిషన్ ఎలా ఉంది, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ప్రాపర్ గా పనిచేశాయా, హాస్పిటల్లో రెగ్యులర్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ మరియు సేఫ్టీ ఆడిట్స్ జరిగాయా అనే అంశాలపై ఇన్వెస్టిగేషన్ జరగనుంది. ఈ ఇన్సిడెంట్ నియోనేటల్ యూనిట్స్ లాంటి హైలీ సెన్సిటివ్ ఏరియాస్ లో మెడికల్ ఎక్విప్మెంట్ సేఫ్టీ, ఫైర్ ప్రిపేర్నెస్ మరియు ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ సిస్టమ్స్ ఎంత క్రిటికల్లో మళ్ళీ హైలైట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది కేవలం ఒక హాస్పిటల్ ఫైర్ కాదు, ప్రాణాలు, మెడికల్ ఎక్విప్మెంట్ పై డిపెండ్ అయ్యే న్యూబార్న్ యూనిట్స్ లో సేఫ్టీ స్టాండర్డ్స్ ని ఇంకా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన హార్ట్ బ్రేకింగ్ ట్రాజెడీ.